తీవ్ర అధికార దుర్వినియోగం 22న ఒక పూట సెలవుపై సిపిఐ విమర్శ. అయోధ్యలోని రామ మందిరంలో జరిగే రామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొనేందుకు వీలుగా ఈ నెల 22న ఒక పూట సెలవును ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను మొత్తానికైతే సిపిఐ పార్టీ నాయకులు విమర్శిస్తా ఉన్నారు. ఇదే విషయాన్ని మనం నిన్న కూడా మార్నింగ్ న్యూస్లో చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మతపరమైనటువంటి అంశాలకి సెలవులు ప్రకటించద్దు. అది కేవలం హిందుత్వ పార్టీకి సంబంధించినటువంటి విషయమే కాదు. హిందుత్వమైనా, క్రైస్తవమైనా, ముస్లిం అయినా, ఆఖరికి బౌద్ధమైనా, ఎవరైనా కానీ మీ మతపరమైనటువంటి అంశాలకి రాష్ట్రంలో సెలవులను ప్రకటించద్దు, దేశంలో సెలవులను ప్రకటించద్దు. రేపటి రోజున ఇక్కడ తెలంగాణలో కానీ లేదంటే వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ వాళ్ళ మతానికి సంబంధించిన విషయంలో వాళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఆ రాష్ట్రంలో సెలవు ప్రకటించడం అనేది రాజ్యాంగ వ్యతిరేకము. రాజ్యాంగ విరుద్ధమైన పనుల్ని ప్రభుత్వాలు చేయడం అనేది సిగ్గుచేటు. ఎందుకనంటే ఈరోజు 22వ తేదీన మీరు స్కూళ్ళు మూసేస్తారు, హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కడ పోతారు? హాస్టల్లోనే ఉంటారు. మరి వాళ్ళ చదువులు చెప్పకుండా ఇట్లా సెలవులు ప్రకటిస్తే ఎట్లా? లేదు, ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ అసలు ఏ మతాన్ని నమ్మనటువంటి వాళ్ళు కానీ వీళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ సెలవులు ప్రకటించి వాళ్ళ ఇంట్లో కూర్చోమని అయింది. కాబట్టి 22వ తేదీన సెలవు ప్రకటించడం అనేది రాజ్యాంగ వ్యతిరేకము. ఏ కార్యక్రమం లేకుండా ఈరోజు ఒక మతానికి సంబంధించినటువంటి విషయంలో ఆ మతానికి సంబంధించిన విషయంలో కూడా ఈరోజు చాలా మంది విమర్శలు చేస్తున్నది ఏంటి అని అంటే అది మతానికి సంబంధించింది కూడా కాదు. ఈ మతానికి సంబంధించిన కార్యక్రమాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళ రాజకీయ కార్యక్రమంగా మార్చుకున్నారని చెప్పేసి చెబుతున్నారు. మరి ఈరోజు సెలవు ప్రకటించడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే 22వ తేదీన అయోధ్యలో జరిగేటువంటి కార్యక్రమం మొత్తాన్ని నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్లో లైవ్ పెడతాడు. కాబట్టి దాన్ని మొత్తం దేశ ప్రజలందరూ చూడాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి నినాదాలు ఇచ్చుకుంటా ఇంట్లో కూర్చోవాలని చెప్పేసి వాళ్ళ రాజకీయ ప్రలోభాల కోసం మాత్రమే ఆ రోజును సెలవుగా ప్రకటిస్తున్నారు. మరి ఉద్యోగాల కోసం వాళ్ళు వెళ్ళేదంటే ఆ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడు వాళ్ళు చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ సెలవు ప్రకటిస్తే ఇంట్లో కూర్చొని వాళ్ళు కూడా పూజలు చేస్తారు. లేదు అని అంటే ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అని టీవీలు పెట్టుకొని టీవీల ముందు కూర్చొని వాళ్ళు కూడా వీక్షిస్తారు. దానివల్ల ఎక్కువ మంది మళ్ళీ బీజేపీకి రామ మందిరాన్ని నిర్మించింది మనం బీజేపీకి ఓటేయాలని నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి భ్రమలో ఈరోజు సెలవు ప్రకటిస్తూ ఉంది. దాన్ని సిపిఐ పార్టీ అయితే విమర్శించింది. ఎట్టి పరిస్థితుల్లో మతపరమైనటువంటి కార్యక్రమాలకి సెలవులు ప్రకటించదని చెప్పేసి బీజేపీని మరి సిపిఐ పార్టీ కోరింది. సిపిఐ పార్టీ కాదు, మనం కూడా నిన్న మార్నింగ్ న్యూస్లో అదే కోరినాం. ఎట్టి పరిస్థితుల్లో మతపరమైనటువంటి అంశాలకి అది ఏ మతం అయినా కానీ మతపరమైనటువంటి అంశాలకి సెలవులు ప్రకటించద్దు. ముందుగా క్యాలెండర్లో ఉన్న విధంగా ఎడ్యుకేషన్ క్యాలెండర్ ఏదైతుందో ప్రతి సంవత్సరం ఈ సెలవులు ఉంటాయని చెప్పేసి ముందుగా ప్రకటించే సెలవులు తప్ప మిగతా సెలవులు మతపరమైనటువంటి అంశాలు ఇవ్వద్దు. ఈ వ్యవసాయ వర్సిటీ భూమిలో హైకోర్టు వద్దు, ఇతర ప్రాంతంలో నూతన భవనాన్ని నిర్మించాలి. సిపిఐ రాష్ట్ర కమిటీ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ బాబూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల భూమిని హైకోర్టు నిర్మాణానికి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 55 జీవోను గత నెల 21న జారీ చేసిందని సిపిఐ రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ జీవోను తక్షణమే రద్దు చేయాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయ భూముల్లో కాకుండా ఇతర ప్రభుత్వ భూముల్లో హైకోర్టు నూతన భవనాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం కేటాయించిన ఈ భూమిలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలైన పశుసంవర్ధన, ఉద్యానవన, పట్టు పరిశ్రమ తదితరులపై పరిశోధనలతో పాటు బయోడైవర్సిటీ ప్లాంటేషన్ కొనసాగుతుందని వివరించింది. ఈ విశ్వవిద్యాలయాల భూములను హైకోర్టు భవన నిర్మాణం కోసం తీసుకోవడం సరైనది కాదని తెలిపింది. గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూములు కూడా ఇతర సంస్థలు కేటాయించడంతో లక్ష్యం దెబ్బతిన్నదని గుర్తు చేసింది. దీనివల్ల భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్ చుట్టుపక్కల వివిధ రకాల ప్రభుత్వ భూములు ఉన్నాయని పేర్కొంది. వాటిని కొంతమంది ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించింది. రెవెన్యూ శాఖ ద్వారా సర్వే చేయించి హైకోర్టుకు అవసరమైన భూమిని హైదరాబాద్ చుట్టుపక్కల కేటాయించాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. మొత్తానికైతే హైకోర్టుకు సంబంధించిన విషయంలో హైకోర్టు తరలించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దానికి తెలంగాణ ఉన్నటువంటి బార్ కౌన్సిల్లో ఉన్నటువంటి మెజారిటీ అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ హైకోర్టుని ఇక్కడ నుండి తరలించద్దు అని చెప్పేసి అసలు ఇప్పుడున్నటువంటి హైకోర్టు బిల్డింగ్కి ఏమైంది, ఎందుకు ఇప్పుడు మీరు హైకోర్టు బిల్డింగ్ కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి చాలా మంది ప్రశ్నించారు. మొన్న కూడా న్యాయ సలహా కమిటీ ఢిల్లీ నుండి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా వీళ్ళు ముందు పెట్టినటువంటి అంశం కూడా హైకోర్టు బిల్డింగ్ని మార్చొద్దు, ఇప్పుడున్నటువంటి హైకోర్టు బిల్డింగ్కి ఎలాంటి నష్టం లేదు కాబట్టి అట్లాంటి విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఇక్కడ నుండి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయొద్దు, మార్పులు చేర్పులు అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. మరి ఇప్పుడు సిపిఐ కూడా డిమాండ్ ఏం చేస్తుంది అంటే వ్యవసాయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల్లో దాని నిర్మాణం ఆపాలి. ఎందుకనంటే ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల అంటే వాటి
వాటికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా వాటిని ప్రక్షాళన చేసేటువంటి ప్రయత్నం చేయకుండా పూర్తిగా నాశనం చేసేటువంటి కార్యక్రమం జరిగింది. మరి అట్లాంటి క్రమంలో ఈరోజు విశ్వవిద్యాలయాలు బతకాలంటే, విశ్వవిద్యాలయాలు ముందుకు పోవాలంటే తప్పకుండా వాటికి సంబంధించిన విషయంలో ఈ యూనివర్సిటీల భూముల్ని లాక్కునేటువంటి ప్రయత్నాలు అయితే చేయొద్దు అని చెప్పేసి సిబిఐ డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై ఒక్కోటిగా కొట్లాడదాం. కేఆర్ఎంబి పరిధిలోకి ఆ ప్రాజెక్టులు వెళ్తే రాష్ట్రానికి తీరని నష్టం, ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి. తెలంగాణ ఆంధ్ర మధ్యనున్న ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి వెళ్తాయనే వార్తలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా వాటన్నిటినీ కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకొచ్చేందుకు తెలంగాణలో ఢిల్లీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్రం ప్రతిపాదించిందని ఆయన తెలిపారు. ఇదే జరిగితే ఏపీకి లాభం, తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కటిగా కొట్లాడదామంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్తో కలిసి హరీష్ రావు మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలు పెట్టిగా మారబోతున్న అంశాలపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. మొత్తానికైతే కేంద్రానికి సంబంధించినటువంటి కేఆర్ఎంబి పరిధిలోకి కనుక ప్రాజెక్టులు తీసుకొని వస్తే రేపటి రోజున ఆంధ్ర వాళ్ళు మళ్ళా వాళ్ళ పెత్తనాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళకి లాభం చేకూరుతుంది, మరి తెలంగాణ వాళ్ళకి నష్టం చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేఆర్ఎంబికి ప్రాజెక్టును అప్పగించద్దు అని చెప్పేసి మరి హరీష్ రావు అంటున్నాడు. ఈ విషయంలో అవసరమైతే కలిసి కొట్లాడదాం, కాంగ్రెస్ బీఆర్ఎస్ అనే విషయాన్ని పక్కన పెట్టేసి మీరు మనము కలిసి కొట్లాడదాము, అప్పుడు మనకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటిగా కొట్లాడుతుందా, దానికి హరీష్ రావు లాంటి నాయకుల్ని సపోర్ట్ తీసుకుని బీఆర్ఎస్ సపోర్ట్తో, లేదు అంటే అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలతో కలిసి కేఆర్ఎంబికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందా అనేది చూడాల్సిన అంశం.